మంగళవారం కాసరాబాద్ సమీపంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో వెన్న నిఖిల్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని స్మారక వనాన్ని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిఖిల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. మంగళవారం కాసరాబాద్ సమీపంలోని వారి వ్యవసాయ క్షేత్రంలో వెన్న నిఖిల్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని స్మారక వనాన్ని జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిఖిల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెన్న నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు ఆయన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులు వెన్న సతీష్ రెడ్డి, మాధవీలు, సోదరుడు రవితేజ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, ఉప్పల ఆనంద్, మురిశెట్టి శ్రీనివాస్, జీడి భిక్షం, నెమ్మాది భిక్షం, వంగాల శ్రీనివాస్ రెడ్డి, గాలి సాయి కిరణ్, సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, దేశగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సతీష్